హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? చాలా పాజిటివ్గానే ఉండాలి, గుర్తుపెట్టుకో. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకున్న మొహమాటం, అతి మంచితనం, ఇంకా ఎందుకు పనికిరని భయం. ఈ మూడు విషయాలు చాలా డేంజర్. సో వీటి వల్ల ఏమవుద్దంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ వాల్యూ తగ్గేలా ఇవి చేస్తాయి. సో దీనివల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను చాలా దారుణంగా యూజ్ చేసుకుంటారు. నిన్ను సక్సెస్ అవనివ్వకుండా ఒక సర్వెంట్ లాగా నిన్ను వాడుకుంటారు. నీకే కాదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నా ఫ్రెండ్ రవి లైఫ్లో కూడా ఇలానే జరిగింది. పాపం వాడు 3 years ఒక కంపెనీలో గొడ్డు చాకరీ చేసిన తర్వాత వాడికి అర్థమైంది, నా మొహమాటం, నా మంచితనాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని నన్ను సర్వెంట్ కన్నా హీనంగా వాడుకుంటున్నారు అని పాపం వాడు అప్పుడు అర్థం చేసుకున్నాడు. సో ఇంతకీ ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్ రవి ఒక 4 years బ్యాక్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాడు. సో అది అవర్స్ బేస్డ్ వర్క్ అనమాట. అంటే ఎన్ని గంటలు వర్క్ చేస్తే దానికి తగ్గట్టుగా శాలరీ. సో దానికోసం మొత్తం మాట్లాడుకున్నాడు. ఓకే అయ్యాక ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. సో బేసిక్గా వీడు చాలా మంచోడు. వీడు చాలా పొలైట్గా ఉంటాడు, ఎవరిని హర్ట్ చేయడు. ఒకవేళ ఎవరినైనా డిసప్పాయింట్ చేయాలి, హర్ట్ చేయాలంటే కనుక ఫస్ట్ వీడే డిసప్పాయింట్ అయిపోతాడు. సో అంత మంచోడు అనమాట. సో వీడికున్న ఈ మంచితనం వల్ల వీడు జాయిన్ అయిన 2 monthsకే ఆ కంపెనీలో మంచి పేరు తెచ్చుకున్నాడు, అందరి దగ్గర ఒక గుడ్ ఒపీనియన్ తెచ్చుకున్నాడు. అండ్ వాళ్ళ మేనేజర్ కూడా వీడితో చాలా పాజిటివ్గా ఉండేవాడు. సో అంత హ్యాపీ. కానీ కరెక్ట్గా 2 months తర్వాత ఏమైందంటే వీడికి వర్క్ లోడ్ ఎక్కువైంది. అంటే ఎక్స్ట్రా వర్క్ని యాడ్ చేశారు. సో వీడేమనుకున్నాడంటే, సరేలే ఇది ఎలాగ అవర్స్ బేస్డ్ వర్కే కదా, ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎలాగ నాకు ఎక్స్ట్రా శాలరీ వస్తుందని ఆ వర్క్ కూడా చేశాడు. బట్ మంత్ ఎండింగ్ ఏమైందంటే వీడికి వచ్చే శాలరీలో ఏదైతే వీడు ఎక్స్ట్రా వర్క్ చేశాడో దానికి ఎక్స్ట్రా శాలరీ క్రెడిట్ అవ్వలేదు. యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే సమ్ అమౌంట్ వీడికి క్రెడిట్ అయింది. కానీ వీడేం చేశాడో తెలుసా, వీడికున్న మంచితనం, మొహమాటం వల్ల ఈ విషయాన్ని వాళ్ళ మేనేజర్కి అడగలేకపోయాడు. ఎందుకంటే ఎక్కడ వీళ్ళ మేనేజర్ దగ్గర వీడు బ్యాడ్ అయిపోతాడేమో, ఆఫీస్లో అందరి ముందు వీడికున్న మంచి ఒపీనియన్ పోద్దేమో అని, సరేలే దీనిదేముంది నెక్స్ట్ మంత్ ఎలా అడుగుదాలే అని లైట్ తీసుకున్నాడు. కానీ నెక్స్ట్ 2 months కూడా సేమ్ ఇదే రిపీట్ అయింది. అంటే ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడు, బట్ ఎక్స్ట్రా శాలరీ మాత్రం తీసుకోలేకపోతున్నాడు. సో వీడేమనుకున్నాడు, మేనేజర్ని అడగాలి అనుకుంటున్నాడు, బట్ అడగలేకపోతున్నాడు. ఎందుకంటే ఒకవేళ అడిగితే ఆఫీస్లో అందరి ముందు వీడికున్న మంచితనం పోద్దేమో, అందరూ వీడిని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారేమో అనే ఫీలింగ్లో ఉండిపోయాడు. కానీ ఇంకో విషయం ఏంటంటే, ఆఫీస్లో ఎవడు ఏ పని చెప్పినా నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పకుండా వీడికి బడ్డనైనా సరే వాళ్ళు చెప్పింది ప్రతిదీ చేసేవాడు. అండ్ ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఆఫీస్లో ఎవడైనా లీవ్ అడిగినా చాలా ఈజీగా లీవ్ ఇచ్చే వాళ్ళ మేనేజర్ పాపం మా ఫ్రెండ్ అడిగితే మాత్రం ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి వర్క్ లోడ్ ఉందని చెప్పి లీవ్ ఇవ్వకుండా చేసేవాడు. ఎంతో రిక్వెస్ట్ చేస్తే తప్ప మంత్కి ఒక ½ day లీవ్ ఇచ్చేవాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవడైనా లీవ్ మీద ఆఫీస్కి సెలవు పెడితే ఆ వర్క్ కూడా మా ఫ్రెండే చేయాల్సి వచ్చేది. సో అంత బర్డెన్ ఉండేది. వీడికున్న అతి మంచితనం వల్ల ఆ కంపెనీలో 3 years పాపం గొడ్డు చాకరీ చేశాడు. ఇంకా వాడి వల్ల కాక ఇంకా డిసైడ్ అయ్యాడు, ఇంకా నేను ఈ టార్చర్ని నేను భరించలేను అని వాళ్ళ మేనేజర్ దగ్గరికి స్ట్రైట్గా వెళ్ళాడు. సార్ నాకు శాలరీ పెంచండి, ఈ వర్క్ నేను చేయలేకపోతున్నాను, నాకు శాలరీ కనుక పెంచకపోతే నేను ఇమ్మీడియట్గా రిజైన్ చేస్తానని చెప్పి వచ్చేసాడు. సో నెక్స్ట్ డే ఏమైందంటే వాళ్ళ మేనేజర్ వీడికి కాల్ చేసి, రాజు నువ్వు చెప్పినట్టుగానే నీకు శాలరీ పెంచుతాను, నువ్వు హ్యాపీగా వర్క్ చేసుకో, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ మన కంపెనీకి కావాలయ్యా, సో నువ్వు రిజైన్ చేయకు, రా, నీకు నచ్చినంత శాలరీ ఇస్తాను, వర్క్ చేసుకో అని చెప్పాడు. సో మా వాడు చాలా హ్యాపీ. ఇది మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది. సో మా ఫ్రెండ్ లైఫ్లో జరిగింది కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి మీరు అర్థం చేసుకోవాలంటే, ఒక మా ఫ్రెండే కాదు, మనలో చాలామంది కూడా మనం చేయలేకపోయినా, ఓకే, మనం ఎఫర్ట్స్ పెట్టి అంటే మన వల్ల కాకపోయినా కూడా ఎదుటి వాళ్ళు చెప్పిన పని మనం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఎక్కడ బ్యాడ్ అయిపోతామో, లేదంటే వాళ్ళ దగ్గర మనకున్న మంచితనం ఎక్కడ పోతుందో అని మన ఎఫర్ట్స్ పెట్టలేకపోయిన పని కూడా చేయాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే మనం చేస్తాం. సో దీనివల్ల వాళ్ళు మనల్ని ఎలా వాడుకుంటారంటే ఒక సర్వెంట్లా వాడుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఒక బానిసలాగా వాళ్ళకి మనం సరెండర్ అయిపోతాం. సో మనకున్న ఈ అతి మంచితనం, ఇంకా ఈ మొహమాటం వల్ల వాళ్ళ కింద మనం సర్వెంట్స్ లాగానే పనిచేయాలి. సో దీనివల్ల మనకు ఒక పైసా ప్రయోజనం కూడా ఉండదు, గుర్తుపెట్టుకో. సో నువ్వు ఒకవేళ గనక సక్సెస్ అవ్వాలి, ఎదగాలి అనుకుంటే గనక ఫస్ట్ నీకున్న అతి మంచితనం, మొహమాటం, ఎందుకు పనికిరని ఈ భయం, ఈ మూడింటిని తీసి పక్కన పెట్టే. సో అప్పుడే నీకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుద్ది. సో ఆటోమేటిక్గా నీ వాల్యూ కూడా పెరుగుద్ది.
సో అప్పుడే నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వగలవు, నీ వాల్యూ 10 మందికి నువ్వు తెలిసేలా చేయగలవు. సో మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో, నీ అతి మంచితనం, ఎందుకు పనికిరని భయం, మొహమాటం, ఈ మూడింటి వల్ల మనకి పైసా ప్రయోజనం కూడా ఉండదు భయ్య. సో దీన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మైండ్లో పెట్టుకొని మరి నువ్వు మూవ్ అవుతేనే నీకంటూ సొసైటీలో ఒక వాల్యూ వస్తుంది. సో నేను ఏం చెప్పానో నీకు అర్థమైంది కదా. ఒకవేళ ఈ కంటెంట్ నీకు నచ్చింది అనుకుంటే ఈ కంటెంట్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయి. ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. సో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్.